అందరికీ నమస్కారం. ఈరోజు జాదు పితారా బోధనాభ్యసన పట్టికలో భాగంగా మెమరీ కార్డుల గురించి తెలుసుకుందాం. ఈ మెమరీ కార్డులు పిల్లల్లో పఠన సామర్థ్యాలను, గుర్తుంచుకున్న నైపుణ్యాలను, పరిశీలన శక్తిని పెంపొందిస్తుంది. దీనిలో 5 రకాల భిన్న థీమ్లకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. వాటిలో మొదటగా ఒక అంశాన్ని గురించి తెలుసుకుందాం. మొదటి అంశంలో కొన్ని జంతువుల యొక్క బొమ్మలు ఇవ్వబడతాయి. ఆ యొక్క బొమ్మలను పిల్లలను జాగ్రత్తగా గమనించి గుర్తుంచుకోమని చెప్పాలి. తదనంతరం కొద్ది సమయం తర్వాత ఈ యొక్క ఒక కార్డును రాసివేసి రెండవ కార్డును చూపించడం ద్వారా మొదటి కార్డులో ఉన్నటువంటి జంతువులలో మిస్ అయిన జంతువును గుర్తించమని పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. తద్వారా పిల్లలు రెండవ కార్డులో మిస్ అయిన జంతువును వాళ్ళు జ్ఞాపక శక్తిని ఆధారంగా తెలియజేయగలరు. దీని ద్వారా సమస్య పరిష్కార శక్తి, లెక్కింపు పద్ధతిని పిల్లలు అవగాహన చేసుకోగలరు. ఇలాగే కేవలం ఈ కార్డులతోనే కాకుండా పాఠశాలలో లభించేటువంటి ఇతర వస్తువులైనటువంటి చాక్ పీసులు, డస్టరు, బల్ల, పుస్తకాలు ఇటువంటి వాటిని మరికొన్ని జోడించి పిల్లలకు ప్రత్యక్ష అనుభవం కలిగించడం ద్వారా పఠనాశక్తులను లెక్కించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.